ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్న పంటలను వైఎస్ఆర్సీపీ నేతలు దేవినేని అవినాష్, నల్లగట్ల స్వామిదాస్ పరిశీలించారు. కూటమి ప్రభుత్వంలో రైతులే అందరికంటే ఎక్కువగా నష్టపోయారని మండిపడ్డారు దేవినేని అవినాష్. జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, వారిని ఆదుకునే ప్రయత్నం చేయకుండా మంత్రులు సింగపూర్కు ట్రిప్పులేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మొక్కజొన్నను 2,400 రూపాయలు కొనుగోలు చేస్తుంటే ఇక్కడేమో 1,500కు దాటకుండా కొనే దిక్కులేదన్నారు. ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రైతులు ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు పడుతుంటే మన అగ్రికల్చర్ మినిస్టర్, మన రైతు సంబంధించిన మంత్రి ఏం చేస్తున్నారు? సింగపూర్లో తిరుగుతున్నారు. అచ్చెన్నాయుడు గారు ఇక్కడ కాకుండా సింగపూర్లో ఏదో అవగాహన యాత్ర అని చెప్పని ఆయన తిరుగుతున్నారు. ఈరోజు మంత్రి గారు మేము ఒకటే చెప్పుతున్నాం, ఒక్కసారి మీరు కిందకి రండి. సింగపూర్లు, మలేషియాలు కాదు, ఈరోజు రైతాంగం కింద పడుతున్న ఇబ్బందులు, బాధలు మీరు తెలుసుకోవాలని చెప్పని ఈరోజు మంత్రి గారు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని కళ్ళు తెరిచి ఈ యొక్క రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి అందరూ చెప్తున్నా.